వెళ్ళి అమ్మ స్వామి నీ కోసం ఆతృతతో ఉన్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు, నువ్వు తప్పక రావాలి, నిన్ను చూడాలనుకుంటున్నాడు అని చెప్పగానే లక్ష్మీదేవి కొల్హాపురి నుంచి వచ్చిన తర్వాత నువ్వు విడిచి నన్ను వెళ్ళిపోయేసరికి నేను ఒక్కడనే ఉండలేకపోయాను. ఆ వల్మీకంలో చాలా రోజులు ఉన్నాను, కానీ ఇప్పుడు పద్మావతి అనే ఆమె నన్ను మోహించింది, నువ్వు అనుమతిస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పన్నారు. ఇందాక మా గురువు గారు అన్నారు, ఏమిటి సీతా కళ్యాణము రుక్మిణి కళ్యాణంలో విశేషాలు చదివాం, మరి శ్రీనివాస కళ్యాణంలో పద్మావతి కళ్యాణంలో విశేషం ఏమిటి అని అంటే ఇదే విశేషం అండి. మామూలుగా మన కలియుగంలో స్వామి కళ్యాణం జరిగినందుకు కలియుగంలో తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పుత్రుల గురించి కుమార్తెల గురించి వాళ్ళ యొక్క సుఖాలు మంచి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారో అలా ఆలోచించడం ఒక ఎత్తు అయితే, లక్ష్మీదేవి తన భర్తకి తాను దగ్గర ఉండి తానే మంగళ స్నానాలన్నీ ఆచరింపచేసి చక్కగా అలంకరించి దగ్గరుండి పద్మావతితో వివాహాన్ని జరిపించడం ఇది ఒక పెద్ద విశేషం అన్నమాట.